ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, దేవునికి సంబంధించిన ఇలాంటి పూజలప్పుడే ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోటకి చేరతాము. పండుగలు దేవుణ్ణి పూజించడానికి మాత్రమే కాదండి, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేయటం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. హలో అండి, అత్తయ్య వాళ్ళు ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి పండుగ అయితే చేశారో ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా, చూసేయండి. అత్తయ్య అయితే ఆదివారం పండుగ పురమాయించారు. శనివారం మధ్యాహ్నానికి పెద్దమ్మ వచ్చింది. పెద్దమ్మతో మాట్లాడుతున్నాను. పెద్దమ్మ అయితే మార్నింగ్ పిండి వంటలు చేయడానికి కావాల్సినవి మొత్తం సర్దుతుంది. నైట్ టైమే చిన్న అత్తయ్య అలానే అందరం కలిసి పూల మాలలు అయితే కట్టాము. ఇంక ఇది ఆదివారం రోజు పొద్దున్నే నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి చిన్న అత్తయ్య, పెద్దమ్మ, మా ఆడపడుచు వీళ్ళందరూ కలిసి పిండి వంటలు, నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నారు. మేమందరం ఈ వంట ప్రిపరేషన్స్ అవన్నీ చూస్తుంటే అత్తయ్య పూజ పని మొత్తం చూసుకుంటారు. మాకు అమ్మవారి గుడులు కొంచెం దూరం అనమాట, గేదెల దొడ్లో ఉంటాయి. అక్కడికి మొత్తం అన్ని పట్టుకు వెళ్ళాలి కాబట్టి పూజ సామాన్ మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా నిమ్మకాయల మాలలు ఒకటి మిగిలిపోయాయి. ఇంకా వాటిని అయితే గుచ్చుతున్నానండి. నిజం చెప్పాలంటే అమ్మవారి పండుగ పూజలు ఒంటరిగా చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే అందరితో కలిసి చేస్తే ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. ఎందుకంటే అందరం సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ టైం అయితే గడిచిపోతుంది. పని కూడా ఇట్టే అయిపోతుంది. అత్తయ్యకి పూజ దగ్గరికి కావాల్సిన సామానాన్ని సర్దించాము. అత్తయ్య, మావయ్య గేదెల దొడ్లో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్లారు. పిండి వంటల ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఇంకా అందరికి టిఫిన్లు అయితే పెట్టాము. ఇంకా మేము కూడా టిఫిన్ చేస్తున్నాము. ఇంతలో అత్తయ్య అయితే గుడి దగ్గరికి రమ్మని ఫోన్ చేశారు. మేము టిఫిన్ చేసి గుడికి వెళ్ళాము. అక్కడ మొత్తం అలంకారం అంతా పూర్తయిపోయింది. ఇంకా మేమందరం వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని పూజ చేసిన తర్వాత కోళ్ళని జడత తీసుకుంటారు. ఇంకా అక్కడ పూజ పూర్తయినట్లే. ఆ సైడ్ ఆచారం ప్రకారం 5 రకాల స్వీట్లు, 5 రకాల ఫ్రూట్స్, అలానే పూలమాలలు, అమ్మవారికి చీర, గాజులు అన్ని సమర్పిస్తారు. అయితే ఈ అలంకారం చూసిన వెంటనే చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. ఇంకా కొంతసేపు అమ్మవారి గుడిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా అందరం కలిసి అమ్మవారి పూజను అయితే మనస్ఫూర్తిగా చేసుకుని కొబ్బరికాయలు కొట్టి ధూపం అయితే వేసాము. ఇంకా కోళ్ళు కూడా జడత తీసుకున్నారు. ఇంకా అత్తయ్య వాళ్ళు అక్కడ పూజ ప్రాసెస్ చూసుకుంటున్నారు. ఇంకా మేము ఇంటికి అయితే వచ్చి వంట ప్రాసెస్ అయితే మొదలు పెట్టాం. గుడి దగ్గర పూజ ప్రాసెస్ మొత్తం పొద్దున్న 9:30 కల్లా పూర్తయిపోయింది. ఇంకా వంట ప్రిపరేషన్స్ మాత్రమే మిగిలాయి. వచ్చిన చుట్టాలను కూడా రిసీవ్ చేసుకున్నాము. అందరం కలిసి వంట చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాము. ఇంతలో సంవత్సరానికి ఒకసారి ఇలా అందరం గెట్ టుగెదర్ పెట్టుకుందాము అని చెప్పి మాట్లాడుకున్నాం కూడా. గెట్ టుగెదర్ అనేసరికి అందరూ ఓకే చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఇలాంటి సందర్భాలే కదా మనని దగ్గరగా చేరుస్తాయి. మా అక్క, ఆడపడుచు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ మధ్య మధ్యలో వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇంతలో మన ఛానల్ ని ఫాలో అయ్యే బుల్లి సబ్స్క్రైబర్ అయితే వచ్చేసారు. ఇది వరకు ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఈ బుల్లి సబ్స్క్రైబర్ ని. ఆ వీడియోస్ పెట్టావు కదా, ఈ వీడియోస్ పెట్టావు కదా అని చెప్పి చూపిస్తుంది. వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతుంది. వంట ప్రిపరేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత సరదాగా ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ కనిపిస్తుంది చాలా తక్కువ మంది. అందరం వస్తే ఇంకా సందడిగా ఉండేది. పెద్దవారందరికీ భోజనాలు అయితే పెట్టాము. ఇంకా వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత మేమందరం చేసిన వంటలన్నీ దగ్గర పెట్టుకుని అందరం వరుసగా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ మేము చేసిన వంటల్ని ఆస్వాదిస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇలా అందరం కలిసి ఒక చోట కూర్చుని తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భోజనాలు పూర్తయిన తర్వాత మా ఇంటికి వచ్చిన చుట్టాలను కూడా పలకరించి వారికి కూడా టీ ఇచ్చాము. ఇలా రోజంతా హ్యాపీగా గడిచిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.